ఓ కంగ్రాట్స్ పల్లవి. నేను నా భర్తనే పెళ్లి చేసుకున్నా. నువ్వు కూడా ఆ పెళ్లి మీద ఆశలు పెట్టుకున్నావు కదా. నా వల్ల నీ ఆశలు నాశనమైపోయాయని చిన్న గిల్టీ ఫీలింగ్ మనసులో ఉండిపోయింది. నీ పెళ్ళైపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏం నాటకాలు ఆడుతున్నారే. అసలు ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో నేను చూస్తాను. ఈ విషయం ఆదిత్యకి చెప్తే ఆయనే చూసుకుంటాడు. ఎక్కడున్నాడు ఈయన? ఏందో గీ ఇంటికి కోడలివి కావాల్సిన దానివి, ఏ ఇంటికో కాబోతున్నావు. అలా ఎందుకు అనుకుంటావు సామ్రాజ్యం? మన ఇంటి కోడలు కావాల్సింది మన ఇంటి ఆడపిల్లగా పంపిస్తున్నావు. ఎలాగైనా పల్లవి ఈ ఇంటి పిల్లే. అమ్మ ధరణి, అబ్బాయి వాళ్ళు వస్తున్నారన్నావు కదా, పల్లవిని తీసుకెళ్లి చక్కగా రెడీ చేయండి. అలాగే అత్తయ్య. పద పల్లవి. ఇంటిని చూసుకోవటమే కాదు, మన మనసులో ఏముందో తెలుసుకుని నడుచుకుంటున్నారు. కోడళ్ళంటే ఇలా ఉండాలి. ఏంటి తోస్తున్నావు? నిన్ను ఇంట్లో నుంచి ఇలాగే బయటికి తొయ్యాలనుందే, కానీ అత్తయ్య మావయ్యలు నీకేదో అన్యాయం జరిగిపోతుందని ఫీల్ అవుతున్నారు కదా. అందుకే మర్యాదగా పెళ్లి చేసి పంపించే ఏర్పాట్లు చేస్తున్నా. అనుకున్నా మామూలుగా నన్ను బయటికి పంపించడం చేతకాక ఈ ప్లాన్ వేసావని ముందే ఊహించాను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వేం చేసినా ఇంట్లోంచి బయటికి పంపించలేవు. ఏంటి నీ ధైర్యం? మా ఆయన నీ మాట వింటున్నారనా? ఆయన్ని అమాయకుణ్ణి చేసి ఏదో మాయ చేసినట్టున్నావు. కానీ మా అత్తయ్య మావేల్ని మాయ చేయలేవు. నువ్వు ఇక్కడే ఉండి ఏదో చెయ్యాలని ఎంత గట్టిగా ఆలోచిస్తున్నావో అంతకన్నా 1000 రెట్లు ఆలోచిస్తున్నాను. నీకు పెళ్లి చెయ్యాలని. కాబట్టి మర్యాదగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో. నువ్వు మాకు అన్యాయం చేయాలని చూసినా నీకు బతుకివ్వాలని చూస్తున్నా. ఇప్పటికైనా మారు, బుద్ధిగా బతుకు. పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది, ముందు రెడీ అవ్వు. హలో హలో పల్లవి. ఏమండి, ఎక్కడున్నారు? చిన్న పనుండి బయటకు వచ్చాను. ఏంటి? ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి ఆ ప్రాబ్లం? ధరణి నీకు మంచి సంబంధం చూసిందమ్మా. ఈరోజే వాళ్ళు నేను చూసుకోవడానికి వస్తున్నారు. పల్లవి, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే అండి.
అలా ఇల్లు చూస్తే నిలబడిపోయావరా? చూడాల్సింది ఇంటిని కాదు, పిల్లని. కానీ నువ్వు మాత్రం ఇల్లుని చూసే వచ్చావు కదా నాన్న. నేనేమో ఒక అనాథని పెళ్లి చేసుకుని జీవితం ఇద్దాం అనుకుంటే నువ్వేమో ఇంత పెద్ద ఇంటికి తెచ్చావు. అసలు అనాథకి ఇంటికి ఏ సంబంధం నాకు అసలేం అర్థం కావట్లేదు. అవునండి, అబ్బాయి ఇష్ట ప్రకారం పెళ్లి చేయాలి కానీ కట్నాలు ఆస్తులు చూసుకుంటే ఎలా? ఏమై, నీకు కాసుల పేరు కావాలా వద్దా? అవును, కావాలి. మరి వడ్డాను? కావాలి కావాలి. మరి నీ మొగుడేమన్నా కలెక్టరా అడిగినవన్నీ తెచ్చివ్వడానికి? వాడి పిల్లని చూసుకుంటాడు, మనం ఇల్లు చూసుకుందామే. ఒరేయ్, నువ్వు కోరుకున్నట్టు అమ్మాయి అనాథేరా. వాళ్ళు చేరదీసి కోడల్ని చేసుకోవాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు, అందుకే బయట సంబంధం చూస్తున్నారు. ఓహో, పెళ్లి చేసుకోవాలనుకుని చేసుకోకుండా వదిలేసిన అమ్మాయా? అయితే ఏమిట్రా, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెళ్ళైతే అవ్వలేదుగా, అందుకే కట్నం బాగా ఇస్తా ఉన్నారు. అనాథం చేసుకోవాలన్నా నీ ఆశయం నెరవేరుతుంది, కట్నం కావాలన్నా మా ఆశ తీరుతుంది. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందు లోపలికైతే వచ్చి అమ్మాయినైతే చూడరా. నచ్చకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. నాన్న, లోపలికి రావడం, అమ్మాయిని చూడడం ఇవేం పెద్ద ప్రాబ్లం కాదు. అమ్మాయి కూడా తెల్లగా ఉంది కాబట్టి నచ్చుతుంది. కానీ కట్నం కోసం కొడుకు పెళ్లి చేయాలన్న నీ కక్కుర్తుంది చూసావా, అది నాకు నచ్చలా. అవునండి, నాకు నచ్చలేదు. మరి వడ్డాను? కావాలి కావాలి. కాసుల పేరు కావాలి కదా. మరైతే నోరు మూసుకొని లోపలికి పోతా. చూడరా, మీ అమ్మకి ఎన్ని ఆశలు కోరికలు ఉన్నాయో, కొడుగ్గా అవి తీర్చాల్సిన బాధ్యత నీకు లేదు. ముందు లోపలికి పద. పదరా. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. 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 అమ్మా ధరణి, వెళ్ళి అమ్మాయిని తీసుకురామ్మా. వీళ్ళు వచ్చేసినట్టున్నారు. ఆదిత్య ఇంకా రాలేదంటే. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలనా? ఒకే ఒక్క దారి ఉంది, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. వెళ్ళిపోతావా? నాకు తెలిసైతే ఇంత గొప్ప అవకాశం ఈ జన్మకి మళ్ళీ నీకు రాదు. అబ్బాయి కూడా చక్కగా ఉన్నాడు, అందుకే నీ గతం వదిలేసి బుర్రలో చెత్తంతా బయటకు తీసేసి బుద్ధిగా పెళ్లి చేసుకో. పద. ఇప్పుడు రానంటే అందరూ ఎందుకని అడుగుతారు. అందరూ ముందు తలదించుకున్నట్టు నటిస్తూనే తర్వాత చెయ్యాల్సింది చెయ్యాలి. పద. దా.
లక్షణంగా ఉంది. లక్ష్మీదేవి కళ్ళ ఉట్టి పడుతోంది. కాబట్టే అనాథ పిల్లైనా వాయుపుత్ర గారి చల్లని చూపు పడిందే. అలా ఏం లేదండి. ఇంత మంచి అమ్మాయి మా కోడలైతే బాగుంటుందని ఆశపడ్డాం. మా అబ్బాయితో పెళ్లి చేయాలనుకున్నాం, కానీ పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించి పెడతాయంటారు కదా. దూరమైన మా కోడలు తిరిగొచ్చింది. అందుకే పల్లవిని మా బిడ్డగా అనుకుని పెళ్లి చేయాలనుకుంటున్నాం. మేం కూడా మీ అమ్మాయిలాగానే భావించి వచ్చాం. అవునండి. ఏదో అనాథ పిల్లని చెప్పి పెళ్లి చేసి వదిలేరు కదా మీరు. రేపు పెళ్ళయ్యాక కూడా మీ ఇంటి అమ్మాయిలాగానే చూసుకుంటారు కదా. అయ్యో, అదే మాట. ఎందుకు చూసుకోరు? వాళ్ళ అమ్మాయి అనుకుంటున్నారు కాబట్టి పెళ్లి చేస్తున్నారు. వీళ్ళ ఊపు చూస్తుంటే ముహూర్తాలు కూడా పెట్టేసేలా ఉన్నారు. ఇంకా ఆదిత్య రాలేదేంటి? అక్కడెక్కడ చూస్తావేంటి నాన్నా? అమ్మాయిని చూడు. మా అబ్బాయికి కొంచెం సిగ్గే కూలేండి. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా నాన్నా? అవసరం లేదు. పర్వాలేదు బ్రో, మాట్లాడండి. పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. వెళ్ళు నాన్నా, మాట్లాడు. పల్లవి వెళ్ళు, వెళ్ళమ్మా. ఇంకా నా మొగుడు వంక చూస్తున్నావంటే? ఇప్పుడు ఎవరూ చేసేదేమీ లేదు. నోరు మూసుకుని వచ్చిన ఉండి నీ మొగుడిని చేసుకో. మా చిన్నబ్బాయి అండి. అలా చూస్తావేంటి నాన్న? పల్లవికి పెళ్లి చూపులు, మంచి సంబంధం చూసింది ధరణి. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు. హాయ్ బ్రో. హాయ్. అమ్మా, సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? సడన్ గా ఏముందిరా, ఎప్పటి నుంచో పల్లవికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పటికి మంచి సంబంధం కుదిరింది. ఇప్పుడు ఈ పెళ్లి జరగడం బ్రదర్కి ఏమైనా ఇష్టం లేదా? అదేం లేదు. ఇంట్లో అందరం పల్లవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అయినా పల్లవికి పెళ్ళనగానే అందరికన్నా నువ్వే ఎక్కువ ఎగ్జైట్ అవుతావు అనుకుంటే అలా మాట్లాడతావేంట్రా? అయ్యో అన్నయ్య, పల్లవి కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది. వేరే వాళ్ళతో ఎలా పెళ్లి చేయమంటావు? ఛే. బ్రో, మీరు మాట్లాడుతా అన్నారుగా, వెళ్ళి మాట్లాడండి. పల్లవి, వెళ్ళు. ఒక్క నిమిషం అన్నయ్య. నేను పల్లవితో మాట్లాడాలి. మీరిప్పుడు మాట్లాడడం ఎందుకులేండి, అందరూ మాట్లాడారు. పల్లవికి ఇష్టమే. మాట్లాడాలని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు నాన్నా? అమ్మా, టైం వచ్చినప్పుడు మీకే అర్థం అవుతుంది. ముందు నన్ను మాట్లాడివ్వండి. పల్లవి, నువ్వు పద. పెండ్లి చూపుల్లో పెండ్లి కొడుకు కదా మాట్లాడాలి. మరి వీడు మాట్లాడతానే లాక్కుపోయినాడేంది?
ఏదో నడుస్తుంది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని బ్రదర్ ప్రైవేట్గా మాట్లాడడానికి తీసుకెళ్ళాడు. పర్లేదా మరి? సినిమాకో షికారుకో తీసుకెళ్ళాడా? అందరి ముందు మాట్లాడడానికే కదా తీసుకెళ్ళాడు. పర్వాలేదులేరా. అంటే మా పల్లవికి మొహమాటం ఎక్కువ. అబ్బాయి నచ్చడో లేదో అడగడానికి పక్కకి తీసుకువెళ్లారు. అదిరా సంగతి. అమ్మాయికి మొహమాటవాట. మొహమాట ఉన్నవాళ్ళు పక్కకెళ్ళినా పర్వాలేదులే, ఏం కాదు. ఏం కాదు. ఆ వాళ్ళు పెళ్లి చూపులు అనగానే అలా ఎందుకు వెళ్ళి నిలబడ్డావు? మరేం చేయమంటారు? ఎప్పటి నుంచో నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సంబంధం తెచ్చాక వద్దంటే ఏమనుకుంటారు? ఓ గాడ్. సరే ఇప్పుడేం చేయాలి? నిజం చెప్తే ఒక ప్రాబ్లం, దాస్తే ఇంకొక ప్రాబ్లం. ఏం చేయాలి? నాకు అది అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. మీరు మాట్లాడుకోవడం అయిపోతే బయలుదేరిపోదాం. హే, అసలు నీకు ఈ సంబంధం చూడమని ఎవరు చెప్పారు? ఏంటి ఏదో మీకు సంబంధం చూసినట్టు ఫీల్ అవుతున్నారు? ఎప్పటికైనా ఇంట్లో నుంచి బయటికి పోవాల్సిందే కదా. ఉండిపోయే మనిషి అయితే కాదు కదా. అసలు నీకు ఆగండి. మన డిస్కషన్స్ తర్వాత పెట్టుకుందాం. మీరు ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు ఏదేదో అనుకునే అవకాశం ఉంది. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి నీకు బొట్టెట్టు చెప్పాలా? రా. అదే చెప్పాను కదా, అబ్బాయి నచ్చాడో లేదో అని అడగడానికి. ఓహో, ఇంతకీ నచ్చానా? నచ్చకపోతే మళ్ళీ బయటికి ఎందుకు వస్తుంది బ్రో? ఎంత నచ్చావో తెలుసుకోవాలంటే మాత్రం నువ్వే డైరెక్ట్గా అడుగు. పల్లవి, వెళ్ళండి. ఒక్క నిమిషం.